సిఆర్డీఏ వద్ద రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని ఆందోళన నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, పట్టాలు ఇవ్వాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు 29 గ్రామాల రైతులు, కూలీలు తరలి వచ్చారు. పెంచాలి కార్మికుల జీతాలు, రాజధానిలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు, రాజధానిలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు ఇవ్వాలి. అర్హులందరికీ సామాజిక పెన్షన్, రైతు కూలీ పెన్షన్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఎక్కడున్నారు మీరు? ఏంటి రైతు కూలీల ఆందోళన? వాళ్ళు పెద్ద ఎత్తున బ్యానర్స్, ప్లకార్డ్స్ పట్టుకొని ప్రదర్శిస్తున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, రాయపూర్లో ఉన్న సిఆర్డీఏ కార్యాలయం వద్ద రాజధాని 29 గ్రామాలకు సంబంధించిన పేదలంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఈ రాజధాని అభివృద్ధి వేదిక పేరుతో ఏర్పాటైన సంఘం ఈ 29 గ్రామాల్లో కూడా పర్యటించింది. దాదాపు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో అనేక సమస్యల్ని రాజధాని అభివృద్ధి వేదిక నాయకుల దృష్టికి ప్రజలు తీసుకొచ్చారు. ఈ రోజు ఆ సమస్యలతో కూడా వినతి పత్రాన్ని కూడా సిఆర్డీఏ అధికారులకు అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించడంలో సిఆర్డీఏ వెనకబడిందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మనతో పాటు రాజధాని అభివృద్ధి వేదిక సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. సార్, ఏంటి ప్రధానమైన సమస్యల్ని మీరు సిఆర్డీఏ దృష్టికి తీసుకుని వచ్చారు? సార్, రాజధాని గ్రామాల్లో ఇళ్ల స్థలాల కోసం ఎంతో కాలం నుంచి పేదలు ఎదురు చూస్తూ ఉన్నారు. టిట్కో ఇళ్ళు అయితే ఇచ్చారు, అవి నిరుపయోగంగా ఉన్నాయి. సెమ్మ వస్తూ ఉంది, మంచినీళ్ళు లేవు, అనేక సమస్యలు. టిట్కో వద్దంటున్నారు, మాకు వ్యక్తిగత స్థలాలు ఇవ్వమంటున్నారు. మేము దాన్ని అడిగితే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 3 సెంట్లు స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుని దానికి ఇవ్వాలి. మీరు R5 జోన్ ఉంది కదా ఇళ్ల స్థలాల కోసం, పూలింగ్ చట్టంలో ఉంది కదా, దాన్ని అమలు జరపండి. మేము కొత్తగా ఏం అడగట్లేదని చెప్పాం. దాన్ని పరిశీలించమని చెప్పి అర్జీ ఇచ్చాం. పరిశీలిస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. ఏమైనా ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది గ్రామాల్లో. దానికి మేము రాజధాని అభివృద్ధి వేదికగా ప్రిపేర్ చేస్తాం ప్రజల్ని. అంటే ఇప్పటికే 3 సెంట్లు ఇస్తామంటూ ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క సామాజిక పెన్షన్ కూడా ఇవ్వాలంటే ఒక డిమాండ్ పెట్టినట్టు కనిపిస్తుంది. సామాజిక పెన్షను అప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో ఉండాలి, లేదా 2014 డిసెంబర్ 8 నాటికి ఉంటేనే ఇస్తామనేది ఒక షరతు పెడతా ఉన్నారు. మేము రాజధాని అభివృద్ధి వేదికగా అడుగుతూ ఉంది. తర్వాత పెళ్లిళ్ళు అయినాయి చాలామందికి. ఆ హౌస్ హోల్డ్ సర్వేనో లేకపోతే రాజధాని 2014 డిసెంబర్ 8 డ్యూటీ రాయి పెట్టుకోకుండా ఈరోజు పెళ్లిళ్ళైన అర్హులందరికీ ఈ సామాజిక పెన్షన్ వర్తింప చేయాలా? లేకపోతే అన్యాయం జరుగుతూ ఉంది, వాళ్ళకి పనులు లేవు, ఉపాధి లేదు. ఈ పెన్షన్ కూడా రాత్రి కుటుంబాలు అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ 5,000 కూడా పెరుగుతున్న దానికి సరిపోవు. ఇది 10 సంవత్సరాలు పెంచాలి, 10,000 పెంచాలని చెప్పి మేము అధికారులకు అర్జీ అందజేసాం. సార్, చాలా వర్క్స్ అయితే రాజధానిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్థానికులకి ఉపాధి కల్పించాలంటూ కూడా మీరు డిమాండ్ పెట్టారు. స్థానికులకు ఉపాధి ఎక్కడ దొరకట్లేదా? ఇక్కడ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రోడ్లు నిర్మాణాలు ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. వేలాది మంది కార్మికులకి ఇక్కడ షెడ్లేసి అక్కడ వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు. ఒక్కళ్ళకి కూడా స్థానికులకి పని కల్పించట్లేదు. ఇంజనీర్లు స్థాయి దగ్గర నుంచి ఆఖరికి రోడ్లు వేసేటువంటి సాధారణ కూలీల దాకా కూడా బయట నుంచే తీసుకొచ్చి పని చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేక మంది ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు, ఐటీఐ చదివినటువంటి వాళ్ళు, డిగ్రీలు చదివినటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేయడానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు నిర్మాణ పనుల్లో కూడా కూలీలకు పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనులు లేక అనేక మంది హైదరాబాదు, బెంగళూరు, ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ 250 రూపాయలు, అది 12 గంటల పాటు పనిచేస్తే ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి దోపిడీ గతంలో ఎక్కడా కూడా మేము చూసినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే భవన నిర్మాణ కార్మికులుగా వీళ్ళందరూ పేర్లు నమోదు చేయాలి చట్ట ప్రకారం. ఎక్కడ ఒక్కళ్ళ పేరు కూడా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో నమోదు చేయబడలేదు. వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం జరిగినా, అనుకోకుండా చనిపోయినా కానీ వాళ్ళకి దిక్కుమొక్కు లేనటువంటి పరిస్థితి అవుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. అంతేకాదు గతంలో చెప్పినటువంటి మాట ఏమిటంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ట్రాక్టర్ల వాళ్ళందరికీ కూడా ఇక్కడ పనులు కల్పిస్తామని చెప్పారు. మేము గ్రామాల్లోకి వెళితే ట్రాక్టర్లు వాళ్ళు ఎవరిని పెట్టుకోవట్లేదు. లేదు, ఇక్కడ బయట నుంచి ట్రాక్టర్లు, టిప్పర్లు తీసుకొచ్చి వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారని చెప్పారు. అట్లా మన పక్కన ఇక్కడ లింగాయపాలెం అనేటువంటి ఒక గ్రామం ఉంది. 80 కుటుంబాలు ఇసుక క్వారీ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అక్కడ లారీల్లో ఇసుక పోయటానికి ప్రొక్లైనర్స్ తీసుకొచ్చి పోయిస్తూ ఉన్నారు. ఆ 80 కుటుంబాలకి పని లేదు. వాళ్ళు చెప్తుంది రోజుకి 200 రూపాయలు కూడా గిట్టుబాటు కావట్లేదండి, ట్రాక్టర్లు మీద వరకే మా ఇసుక పోయటానికి అవకాశం కల్పిస్తున్నారని. అట్లా మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనం చూస్తే ఎక్కడా కూడా స్థానికులకి ఉపాధి అని చెప్పేసి అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఎజెండాలో కనిపించడం లేదని.
ఇది చెప్తున్నారు తమ సమస్యలు ఏవైతే ఈ 6 రోజులు పాదయాత్రలు వచ్చాయో ఆ సమస్యలన్నింటినీ కూడా సిఆర్డీఏ దృష్టికి తీసుకెళ్ళాం. అయితే అధికారులు సానుకూలంగా స్పందించారు. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే మరొక కార్యాచరణతో పోరాటానికి ముందుకెళ్తామంటూ కూడా నాయకులు ఇప్పటికే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. హరి. ఓకే సురేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. సిఆర్డీఏ వద్ద రాజధాని అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతోంది. రాజధాని ప్రాంతంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలను పెంచాలని ఆందోళన నిర్వహించారు. ఇళ్ల స్థలాలు, పెన్షన్లు, పట్టాలు ఇవ్వాలని నిరసనలు వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు 29 గ్రామాల రైతులు, కూలీలు తరలివచ్చారు. పట్టాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు ఇళ్ల పట్టాలు. రైతులు అనేక సమస్యలు చెప్పారు. మేము సిఆర్డీ ఆఫీస్కి వస్తే కనీసం మమ్మల్ని ఆదరించేటువంటి దిక్కు లేదు అని చెప్పేసి అనేటువంటిది పదే పదే వాళ్ళు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రాజధాని రైతులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తక్షణమే పరిష్కారం చేయడానికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి సిఆర్డీ ఆఫీసులు అని చెప్పేసి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో ఉపాధి లేనటువంటి వాళ్ళు అనేక మంది కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళ చేత పని చేయించకుండా ఎక్కడో తెలంగాణ నుంచో ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అతి తక్కువ రేటుకి 250 రూపాయలకి 12 గంటల పాటు ఇక్కడ పని చేయిస్తున్నారు. ఎంత దోపిడీ జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 6 రోజుల పాదయాత్ర 100 కిలోమీటర్లలో సామాన్యుల గోడు ఎవరు ఆలకించటం లేదనేది పాదయాత్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. సామాన్యులు అల్లాడిపోతూ ఉన్నారు. ఇళ్ల స్థలం కోసం అర్జీలు పెట్టి ఇసుకెత్తిపోయారు తప్ప ఇళ్ల స్థలాలు ఇవ్వటల్లా. R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి పూలింగ్ చట్టంలో ఉంది. దాన్ని అమలు చేయకుండా ఎందుకు తాత్సార్యం చేస్తున్నారు అని చెప్పి మేము రాజధాని అభివృద్ధి వేదికగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే తక్షణం సుప్రీంకోర్టు లేదు వంకలు చెప్తా ఉన్నారు. దాన్ని వెనక్కి తీసుకొని R5 జోన్లో రాజధానిలో ఉన్న పేదలందరికీ 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి.